సార్ న్యాయ వ్యవస్థ ఈ మధ్యన బాగా మనకి చెప్పాలంటే కోవిడ్ వచ్చిన తర్వాత పబ్లిక్ కూడా చాలా దగ్గరైంది. ఎందుకంటే వర్చువల్గా చాలా జడ్జిమెంట్లు జరుగుతూ ఉన్నాయి, బహిరంగంగా చూస్తూ ఉన్నాం. వర్చువల్గా ముద్దాయిని కూడా కోర్టుకు ప్రవేశపెట్టే సమయంలో బయట నుంచి ప్రవేశపెడతా ఉన్నాం. ఇటువంటి సమయంలో కూడా ఇంత బహిర్గతం అవుతున్న సందర్భంలో కూడా జడ్జెస్ వ్యాఖ్యానాల్ని తప్పుగా దాన్ని చిత్రీకరించడం ఎందువల్ల జరుగుతుందంట? జడ్జెస్ వ్యాఖ్యానాలు తప్పుగా ఇవన్నీ మామూలుగా సమాజంలో ఎప్పుడైతే ప్రతి ఈజీ అయిపోయిందో, మనకి ఈ రోజున వర్చువల్గా అన్నారు చూసారా, ఇప్పుడు మేము కోవిడ్ టైంలో కేసుల్లో విషయాల్లో కూడా జడ్జెస్ తోటి డైరెక్ట్గా చాలామంది, ఎందుకంటే కోడ్ ఉంటుంది, లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా ఎవరైనా వచ్చేయచ్చు కోర్టులోకి. ఇప్పటికి కూడా వర్చువల్గా పార్టీలే కాదు, అడ్వకేట్లే కాదు, వాడు స్థాయి ఏంటి, వాడు ఎవడు ఏం అక్కర్లేదు, వాడు పార్టీ ఉండి ఎవడైనా సరే వర్చువల్గా వచ్చే, అంటే మీరు అన్నట్టుగా బాగా దగ్గర అయింది సమాజం. దగ్గర అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇలాంటి విషయాలు, ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి గొడవలు కూడా ఎక్కువ అవుతాయి. ఒక్క విషయం ఏంటంటే, ఇది గవాయి చీఫ్ జస్టిస్ గారు, గౌరవనీయ చీఫ్ జస్టిస్ గారు, నాకు అక్కర్లేదు, నేను మర్చిపోయిన సంఘటన అని ఆయన అన్నీ ఊరుకున్నారు. కానీ చాలా కేసులు రిజిస్టర్ అయినాయి ఇప్పటికీ. పంజాబ్ అండ్ హర్యానాలో సుమారు 100 కేసుల దాకా రిజిస్టర్ అయ్యాయట ఈ సంఘటన మీద, రాకేష్ కిషోర్ మీద. అలాగే బెంగళూరులో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. మొత్తం మీద దేశంలో చాలా చోట్ల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, దాని మీద వదిలిపెట్టే పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి ఇప్పుడు చాలామంది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. సార్, అంటే భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండాలి అనే దాని మీద ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సార్, చాలా విషయాల్లో కోర్టుకి వాయిదాకు హాజరు కాకపోయినా ఒక జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేదా ఎస్పీ కావచ్చు, లేదా ఒక మంత్రి కావచ్చు, ఏదన్నా కేసు వ్యవహారంలో కోర్టు వాయిదాలకు హాజరుకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అట్లాగే కోర్టు తీర్పుని ఒకవేళ లీగల్గా ఛాలెంజ్ చేయడం వేరు, వ్యాఖ్యానం ద్వారా ఛాలెంజ్ చేయడం వేరు, తన వ్యాఖ్యల ద్వారా ఛాలెంజ్ చేయడం వేరు. ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది. డైరెక్ట్ అతని చర్య కంటెంప్ట్ ఆఫ్ కోర్టే. కోర్టులో అతను చేసినటువంటి ఇండిసిప్లిన్ ఏదైతే క్రమశిక్షణ రాహిత్యానికి వ్యతిరేకంగా కోర్టు ప్రొసీడింగ్స్లో అలా వ్యవహరించడం అన్నది పూర్తిగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అతని మీద వెంటనే చర్యలు తీసుకోవచ్చు, దానికి ఏమీ ఇదే లేదు. కానీ ఆ జడ్జి గారు పెద్ద మనసుతో దాన్ని ఈజీగా తీసుకున్నారు. ఆయన ఒక చిన్న విషయంగా తీసి పారేయండి, వద్దు అన్నారు. దీన్ని ఒక వివాదాస్పదం చేయడం ఆయనకి ఇష్టం లేదు, వదిలేశారు అంతే. సరే, అంటే ఈ వ్యవహారంలో ఇటువంటిది భవిష్యత్తులో ఎప్పుడైనా జరగాలి అని ఎవరు కోరుకోరు దీన్ని, ఇటువంటి వ్యవహారాలు. కానీ నియంత్రించడానికి లేదంటే భయం ఉండడానికి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ నుంచి కానీ లేదంటే ప్రభుత్వం తరపున కానీ ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ లేదంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా ఇటువంటి దాని మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇవి చర్యలు ఆల్రెడీ దీనికి ఇవన్నీ కూడా నేరం. ఏదైతే పబ్లిక్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవడం, అతని ప్రొసీడింగ్స్ని డిస్టర్బ్ చేయడం, దానికి కావాల్సినటువంటి చట్టాలు ఉన్నాయి. ప్రొసీడింగ్ కోర్టు జడ్జిస్ మీద, జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ మీద ఏదైనా నేరం జరిగితే ఆ నేరానికి శిక్షకు సంబంధించిన చట్టాలు బోల్డ్ ఉన్నాయి, దాంట్లో ఏమీ ఇది లేదు. కానీ ఇలాంటి సంఘటనలు మేజిస్ట్రేట్ల మీద, చిన్న చిన్న జడ్జీల మీద చాలాసార్లు కరుడు కట్టినటువంటి నేరస్తులు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇంతవరకు జరిగాయి. ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి. ఇలాగ చెప్పులు విసరడం ఇలాంటివి వాళ్ళు తట్టుకోలేక వారి మీద శిక్ష చెప్పేసిన తర్వాత ఆ విపరీతమైన కోపంతో ఊగిపోతూ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, నేరస్తులు కాబట్టి నేరాలు చేసి. కానీ న్యాయవాది చేయడం అన్నది చూసారా, 71 సంవత్సరాలు కలిగిన న్యాయవాది వచ్చి చేయడం అన్నది సరి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్ర. ఇది ఖచ్చితంగా కావాలని చేసిన చర్య. అవును సార్, మీరు చెప్తున్నారు ఇప్పుడు శిక్ష పడిన వ్యవహారంలో ఖైదీలు లేదంటే ముద్దాయిలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళ బాధ వాళ్ళది. వాళ్ళని మనం కంట్రోల్ చేయడానికి అప్పటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. అక్కడ పోలీస్ ఉంటుంది, ఎస్కాట్ ఉంటుంది, దానికి గార్డ్స్ ఉంటారు. ఆ చర్యలన్నీ దానికి తగిన రీతిలో కోర్టు చట్టం ప్రకారం జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. ఇదివరలో అయితే అసలు అందరికీ బేడీలు వేసి కానీ తీసుకొచ్చేవారు కాదు. తర్వాత సుప్రీంకోర్టు
ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళని కోర్టు ప్రెమిసెస్కి వచ్చేటప్పుడు బేడీలు అది వేయకూడదు, ఫ్రీగా ఉంచాలి, ఫ్రీగా చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎంత దగ్గరికి వెళ్ళాలి సమాజంలో, వాళ్ళ దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉన్న రకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ రాను వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా న్యాయ వ్యవస్థ దగ్గర అయిపోతుంది సార్. అంటే భవిష్యత్తులో ఇప్పుడు కోర్ట్ ప్రొసీడింగ్స్ని డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నారు. కొన్ని ఛానల్స్ అయితే అది రికార్డు చేసి కొంత రెవెన్యూ కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి. అంటే అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే ఒకటి, ఈ మధ్యన కామెంట్స్ మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు ఈ వాట్సాప్ యూనివర్సిటీ, వాట్సాప్లో చదువుకుని వాట్సాప్లో చేసేవాళ్ళు వ్యవహారం చూస్తూ ఉంటే న్యాయ వ్యవస్థను కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎట్లా సార్, వాళ్ళకి ఐడియా రావాలి ఇది మనం తప్పు చేస్తున్నాం అనే విధంగా ఎలాగా వాళ్ళకి తెలియజెప్పడం కాదు. అది న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. వాటి మీద చర్యలు తీసుకోవడానికి, రిపోర్ట్లు ఇచ్చి యాక్షన్ తీసుకోవడానికి చాలా యాక్ట్లు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి. అది వాళ్ళెవరు తప్పించుకోలేరు. కానీ చర్యలు తీసుకునేది ఎవరు? ఇప్పుడు బాగా అలవాటైపోయింది విమర్శించడం, తప్పుడు ఆరోపణలు చేయడం, దాన్ని ప్రచారం చేయడం, అసత్య ప్రచారాలు చేయడం, ఇవన్నీ మామూలు అయిపోయింది. కాబట్టి అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం సమాజంలో. వాట్సాప్ వ్యవహారాల ద్వారా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంది. కానీ ఇది వాక్ స్వాతంత్రం కింద వస్తుంది అంటారా ఇలాంటి వ్యవహారాలు? కోర్టుని వ్యాఖ్యానించడం, కోర్టు యొక్క జడ్జిమెంట్ మీద, వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద వ్యాఖ్యానించే హక్కు ప్రతి వారికి ఉంది. అది స్పీచ్ ఆఫ్ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోనే ఉంటుంది, తప్పేం లేదు అది. కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాడి యొక్క మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ తీర్పు సరిగ్గా లేదు, ఈ తీర్పులో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, ఇలా కాదు అని అంతవరకే. కానీ వీళ్ళందరూ కుమ్మక్క ఇలా చేశారని కానీ వేరే రకమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడకూడదు ఏ తీర్పు మీదైనా సరే. కానీ తీర్పుల్ని సమీక్షించవచ్చు, విమర్శించవచ్చు, దాని మీద అపీల్ చేయడానికి ఛాన్స్ ఉన్నంత వరకు చేసుకోవచ్చు. ఇంకా సుప్రీంకోర్టు తీర్పును కూడా మనం ఇంకెక్కడ ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. కానీ దాన్ని మనం సమీక్ష చేసుకుని ఇలా జరిగింది అని చెప్పుకోవడంలో తప్పు లేదు. ఆ రకమైన అది నేరం అవ్వదు. దాని మీద ఆ తీర్పు మనకు నచ్చలేదు, ఈ రకంగా మాకు తప్పుగానే ఉంది ఈ నేరం, ఈ తీర్పు అని మన యొక్క ఆలోచన ఎక్స్ప్రెస్ చేయొచ్చు, తప్పులేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.